విషయం ఏంటంటే ఒకసారి చాలా గమనించండి. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? పైలట్ రోహిత్ రెడ్డి సహచరులపై అనుమానం. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు. సో మొన్న రాత్రి దొరికినటువంటి రోహిత్ రెడ్డి దాదాపు డ్రగ్స్ తీసుకొని దొరకడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పోలీసులపై కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆ కేసులో మాత్రమే ఎవరు రోహిత్ రెడ్డికి అదేవిధంగా ఇద్దరు ముగ్గురు కలిపి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇందులో అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒక కోణం మాట్లాడాలి. దొరికింది ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి. తర్వాత దొరికింది ఎవరు? ఇంకొకరు పుట్ట మహేష్ కుమార్ యాదవ్. సో ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎవరు? టీడీపీ ఎంపీ. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుడు, సంబంధించినటువంటి అల్లుడు. సో గమనించండి, ఇలా చాలా క్లియర్గా ఉంటాయి. ఇందులో పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఎవరికి రిలేటివ్? వాళ్ళ తమ్ముడు చేసుకున్నది టీడీపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్ యొక్క కూతుర్నే చేసుకున్నాడు. సో ఇదంతా పొలిటికల్గా చాలా పెద్ద అది ఉన్నది. పైలట్ రోహిత్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. సో ఇట్లా పుట్ట మహేష్ కుమార్ ఎవరు? టీడీపీ ఎంపీ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల అల్లుడు. సో ఈ విధంగా వీళ్ళిద్దరి లింకులు చాలా అటు ఇటు మొత్తం అన్ని పార్టీలు కూడా తిరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు పుట్ట మహేష్ కుమార్ అదేవిధంగా పైలట్ రోహిత్తో పాటు దాదాపు 11-12 మంది దొరకడం జరిగింది. దానిలో పైలట్ రోహిత్తో పాటు ఇంకొక ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఎందుకు? పోలీసుల పైన కాల్పులు జరిపిర్రు. లైసెన్స్ లేనటువంటి గన్ అని అంటున్నారు. లేదు ఆ లైసెన్సు పైలట్ రోహిత్ రెడ్డి తమ్మునికి ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ కాల్చింది మాత్రం నమేష్ శర్మ అనేటువంటి ఒక వ్యాపారవేత్త అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీనికి అన్నిటికీ కూడా లింకులంతా కూడా దుబాయ్కి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కూర్చున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇదంతా పెద్ద అదైతే నడుస్తూ ఉంది. సో ఇందులో ప్రధానంగా టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఇందులో వీళ్ళిద్దరికి స్టేషన్ బెయిల్, వీళ్ళ కొంతమందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. ఎవరైతే పోలీసుల మీద కాల్పులు జరిపినో వాళ్ళని మాత్రం ఒక 2-3 ఉంచేసి మిగతా అందరూ కూడా పంపించడం జరిగింది. ఆయన ఈ రోజు పోయి పార్లమెంట్లో అటెండ్ అవుతా ఉన్నాడు. సో దాని గురించి కూడా నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అక్కడేమో డ్రగ్స్ కేసులు దొరికిండు, ఇక్కడ పార్లమెంట్కి వెళ్ళిండు. సో ఇలాంటి డ్రగ్స్ కేసులో దొరికి ఆల్రెడీ రక్త పరీక్షలో పాజిటివ్ కూడా రావడం జరిగింది. అలాంటి వ్యక్తులను పార్లమెంట్కి ఎట్లా అనుమతిస్తున్నారు? అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారా? పార్లమెంట్ కూడా ఎందుకు ఈయనను బర్తరఫ్ చేయట్లేదు? టీడీపీ ఎందుకు ఇంతవరకు ఈయనను సస్పెండ్ చేయట్లేదు? డ్రగ్స్ టెస్ట్లో చాలా స్పష్టంగా రక్త పరీక్షలో పాజిటివ్ రావడం జరిగింది అని చెప్పేసి పోలీసులే స్వయంగా చెప్పారు కదా. చెప్పిన తర్వాత పుట్ట మహేష్ కుమార్ను ఎందుకు అలో చేస్తున్నట్టు? ఎందుకు అంటే ఆయనే టీడీపీ ఎంపీ చంద్రబాబు నాయుడు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇదంతా కూడా జరిగింది. సో దీనిలో చూడండి, ఇక్కడ టీడీపీ సంబంధించినటువంటి చంద్రబాబు ఆదేశాలతోటి రేవంత్ రెడ్డి అక్కడ స్టేషన్ బెయిల్ ఇప్పించడం జరిగింది. చంద్రబాబు తోటి రేవంత్ రెడ్డి బెయిల్ ఇప్పించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దీనిలో ఉన్నది ఎవరు? టీడీపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ కూడా ఉన్నట్టే కనబడతారు. అంటే అన్ని పార్టీలు కూడా ఏకమైపోయినాయని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. క్లియర్గా తెలుసుకోండి ఇది. సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఏమైనా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? ఎందుకు అంటే మనోడు కూడా ఆఫ్రికాకి చాలాసార్లు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయట. సౌత్ ఆఫ్రికా కూడా పోతున్నట్ట రెగ్యులర్గా. సో అక్కడ ఏమైనా అంటే నాకు గోల్డ్ మైన్స్ నేను చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇందులో పోవాల్సిన వ్యక్తులు ఎవరు? పోవాల్సినటువంటి ఇంకా ఎవరైనా పోవాల్సి ఉన్నదా అని కోణంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. నాకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే పైలట్ రోహిత్తో పాటు కౌశిక్ రెడ్డి కూడా అందులో ఉండాలి. ఎందుకు కౌశిక్ రెడ్డి ఉండాలి? కౌశిక్ రెడ్డి కూడా గతంలో పైలట్ రోహిత్తో కలిసి ఫామ్ హౌస్లో ఒకసారి దొరికిండు అన్అఫీషియల్గా. కానీ ఎక్కడ కూడా ఆ న్యూస్ బయటికి రాలేదు. గతంలో కూడా 1 year బ్యాక్ అని స్టోరీ చేసిన. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. సో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు కౌశిక్ రెడ్డి కూడా ఉండాల్సిన వ్యక్తి ఏమో అనేటువంటి అనుమానాలు అయితే నాకైతే ఉన్నాయి. సో ఫామ్ హౌస్లో పట్టుబడిన మహిళ పైన ఫోకస్. సో కాల్పులు జరపాలంటూ పురిగొల్పిన ఓ వ్యక్తి, అతడు రోహిత్ రెడ్డినా అనే కోణంలో విచారణ. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్కు సన్నాహాలు. డ్రగ్స్ పార్టీలో ఇంకా ఎవరైనా పాల్గొని వెళ్ళారా? ఇంకా రావాల్సి ఉండి రానివారు ఎవరెవరు? రోహిత్ రెడ్డి డ్రైవర్ను విచారించిన పోలీసులు అంటూ చూస్తాం. సో ఈ యొక్క పార్టీకి మరి కౌశిక్ రెడ్డి రావాలా వద్దా అనేది ఏమన్నా ఒక కోణం ఆలోచిస్తే తెలుస్తుంది అన్ని విషయాలు కూడా. సో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విషయంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసులు దాదాపు నెల రోజులుగా నిఘా పెట్టిన తర్వాతే పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తా ఉంది. సో ఫిబ్రవరి 13న తాండూరులో మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులతో ఘర్షణ పడ్డారు. అంటే తాండూరు మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆనాడు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. సో అప్పుడు రక్త పరీక్ష చేయాలని చెప్పేసి అన్నారు. సో అప్పుడు పోలీసులకు దొరకకుండా దాదాపు వారం రోజుల పాటు రోహిత్ రెడ్డి తప్పించుకొని తిరిగిండు. ఎక్కడ కూడా కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన సందర్భాలు లేవు. సో ఈ సందర్భంగా ఆయన సిఐ సంతోష్ కుమార్ నెట్టివేశారు. ఆ సమయంలో ఆయన ప్రవర్తనపై పోలీసులకు అనుమానాలు వచ్చాయి. తొలుత మద్యం సేవించారని భావించినప్పటికీ తర్వాత విచారణలో ఆయన మద్యం కానిది ఏదో తీసుకున్నట్లు అనుమానపడ్డారు. దీనికి తోడు రోహిత్ రెడ్డిపై నిఘా పెడితే సంచలన విషయాలు బయట పడతాయని ఇద్దరు రాజకీయ నేతలు పోలీసులకు కీలక సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో అప్పటి నుంచి పోలీసులు రోహిత్ రెడ్డిపై నిఘా పెట్టి డ్రగ్స్ తీసుకునే విషయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ వెల్లడైనటువంటి అంశాల నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఆయనతో పాటు ఉన్నవారు డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే ప్రతి దశలోనూ రోహిత్ రెడ్డి ఒక కాంట్రవర్సీ అయిపోయిండు. మొయినాబాద్ కంటే ముందు నుంచి కూడా బెంగళూరులో ఒక డ్రగ్స్ కేసులో దొరికినప్పటి నుంచి కూడా 2019లో అనుకుంటా బెంగళూరు కేంద్రంగా ఒక డ్రగ్స్ కేసులో కూడా దొరికిండు. ఆ తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి తోటి దొరికిన కేసు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి యొక్క ప్రవర్తన, మొన్న కేసు దొరికే కాడ నుంచి ప్రతి దశలోనూ కూడా రోహిత్ రెడ్డి ప్రధానంగా డ్రగ్స్ తీసుకున్నట్లుగానే ప్రచారం వస్తా ఉన్నది. సో ఇప్పటికే బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన ఎప్పటికప్పుడు తనకున్నటువంటి పరిచయాలతో ఆ వివాదాల నుంచి బయటపడుతూ వచ్చారు. చివరకు తన ఫామ్ హౌస్ లోనే దొరికిపోయాడు. మరోవైపు ఆయనతో పాటు పట్టుబడిన ప్రియాంక రెడ్డి అనే మహిళపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రియాంక రెడ్డి ఎవరు? సెలబ్రిటీలను, సినిమా తారలను సప్లై చేసే వ్యక్తి అనేటువంటి ఒక అనుమానం ఆమె మీద, ఒక బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి సెలబ్రిటీ అంటే పెద్ద ఎత్తున వీళ్ళు డీల్స్ జరుగుతున్నప్పుడు ప్రియాంక రెడ్డి అనే వ్యక్తి కొంత సినిమాకు సంబంధించినటువంటి తారలను సప్లై చేస్తారనేది ఒక అంచనా, అంటే ఒక అనుమానం అయితే ఉన్నది ఆమె మీద. ఎందుకున్నది అంటే గిందికే ఉన్నది. సో గతంలో ఇదే పేరు కలిగిన మహిళ హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఉన్నారు. అయితే ఈమె ఒకరేనా అనే విషయం ఇంకా తెలియడం లేదు. ఇంటి పేర్లు తేడా ఉండడంతో స్పష్టత రావాల్సి ఉంది అంటూ చూస్తాను. రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలంటూ చూస్తాను. మొయినాబాద్ ఎస్ఐ నయీముద్దీన్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు. దాని ప్రకారం ఈ నెల 14వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలతో పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో దీంతో మొయినాబాద్ పోలీసులు రాత్రి 9 గంటలకు ఆ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఆ ప్రాంగణంకు వెళ్ళగానే లోపల నుంచి తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో తాము ఫ్యూచర్ సిటీ పోలీసులమని కాల్పులు జరపవద్దని గట్టిగా హెచ్చరించారు. అయినా వారు 2 రౌండ్లు కాల్పులు జరిపారు. లోపల ఉన్న ఓ వ్యక్తి అంతా నేను చూసుకుంటాను, కాల్పులు జరపండి అని వారిని పురిగొల్పాడు. అతను రోహిత్ రెడ్డినా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరి రోహిత్ రెడ్డి అని అన్నప్పుడు, ఇంకా రోహిత్ రెడ్డి మీద క్లారిటీ లేనప్పుడు పుట్టా మహేష్ కుమార్ కూడా అదుపులోకి తీసుకోవాలి కదా. ఎందుకు పుట్టా మహేష్ కుమార్ ను స్టేషన్ బెయిల్ పంపించడం జరిగింది అంటే అందరిని అదుపులోకి తీసుకోరు వీళ్ళు. ఎందుకు అంటే అక్కడ చంద్రబాబు హస్తం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా పుట్టా మహేష్ కుమార్ ను విడుదల చేయడం జరిగింది. ఆయన మీద ఎలాంటి బురద లేకుండా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. ఇంతవరకు టీడీపీ ఏమో కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చింది, కానీ మరి ఆయన సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయింది? అడ్డంగా దొరికిండు కదా, రక్త పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా అడ్డంగా దొరికిండు కదా. ఎవరు? పుట్టా మహేష్ కుమార్ యాదవ్. డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కదా, మరి ఎందుకు ఆయనను కనీసం సస్పెండ్ చేయలేకపోతుంది? వెంటనే ఇమీడియట్గా పార్లమెంట్లో మొన్న సమావేశాలు కూడా అటెండ్ కావడం జరిగిందా? అంటే ఇవన్నీ జరుగుతుంటే పార్లమెంట్ ఏం చేస్తూ ఉంది? టీడీపీ అంటే ఏం చేయట్లేదు, తమ కార్యకర్త కూడా ఏం చేయలేకపోతుంది. మరి పార్లమెంట్ ఏం చేస్తున్నట్టు? పార్లమెంట్ కూడా మరి ఇలాంటి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి కదా, సస్పెండ్ చేయాలి కదా, ఆయన యొక్క పార్లమెంట్ పదవిని ఇమీడియట్గా రద్దు చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతుంది? ఇవన్నీ ఉన్నాయి ఒకసారి. సో అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఆ తర్వాత పోలీసులు మరోసారి గట్టిగా హెచ్చరించడంతో కాల్పులు ఆగాయి. అనంతరం స్విమ్మింగ్ పూల్ వద్ద సెర్చ్ వారెంట్ ను రోహిత్ రెడ్డికి ఇచ్చి రివాల్వర్ తో ఉన్నటువంటి నమీష్ శర్మ నుంచి జర్మన్ మేడ్ రివాల్వర్ .32 దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి ఉన్నటువంటి లైసెన్స్ రివాల్వర్ ను అతని వద్ద నుంచి తీసుకొని నమీష్ శర్మ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. సిలివేరు శరత్ కుమార్ నుంచి బుల్లెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటు
10 మందిని ఆధీనంలోకి తీసుకున్నారు. వీరందరినీ విడివిడిగా విచారించారు. వీరంతా తాము ఎలాంటి డ్రగ్స్ తీసుకోవాలని బుకాయించారు. అయితే అక్కడ ఆధారాలు లభించడంతో తర్వాత అంగీకరించారు. తొలుత రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ డ్రగ్స్ ఉన్నట్లు అంగీకరించారు. తన జేబులో ఉన్నటువంటి కొకైన్ తీసి పోలీసులకు ఇచ్చాడు. దీన్ని రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి తీసుకొచ్చినట్టు తెలిపాడు. దీంతో 11 మందికి డ్రగ్స్ లైవ్ కిట్స్ ద్వారా యూరిన్ టెస్టులు చేశారు. ఇందులో కొందరికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వీరందరికీ రక్త పరీక్షలు నిర్వహించగా మరికొందరికి పాజిటివ్ వచ్చింది. యూరిన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారికి కూడా రక్త పరీక్షలో పాజిటివ్ రావడం గమనార్హం. కాగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ కావాలని కోరడంతోనే తాను సిమ్లా నుంచి తీసుకువచ్చానని కౌశిక్ రవి విచారణలో చెప్పినట్లు తెలిసింది. కొందరు అపరిచిత వ్యక్తుల ద్వారా గ్రాముకు 15,000 చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేశారని వెల్లడించినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఫామ్ హౌస్ కు బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పుట్ట మహేష్, పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, రజ్జున్ రెడ్డి కొకైన్ తీసుకున్నట్టుగా నిర్ధారణ పరీక్షలు తేలిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వీరంతా ఆ పార్టీలో మద్యంలో కొకైన్ కలుపుకొని తాగినట్లు తెలిపారు. సో డ్రగ్స్ మూలాలపై పోలీసుల కూపీ లాగుతున్నారు. అంటే డ్రగ్స్ ను వీళ్ళు అమ్ముతున్నారా లేకపోతే కొనుక్కొని వచ్చారా? సో రాజకీయ నాయకులే, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులే ఇంకో ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటే ప్రజల పరిస్థితి ఏంది? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు కదా వీళ్ళే డ్రగ్స్ తీసుకుంటారు. ఏంది పరిస్థితి? అంటే వీళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు వేయాలి కదా. అంటే కనీసం పార్లమెంట్ కూడా రక్త పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్ వస్తే పార్లమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది వీళ్ళ పదవి పైన. అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మైనాబాద్ ఫామ్ హౌస్ పార్టీలో దొరికినటువంటి డ్రగ్స్ మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు సోమవారం టీంలను ఏర్పాటు చేశారు. నిందితులందరినీ విచారించేందుకు నోటీసులు ఇవ్వన్నారు. అలాగే ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి మరో ఇద్దరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సోమవారం రోహిత్ రెడ్డి కార్ డ్రైవర్ ను పిలిచి విచారించాలని తెలిసింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన పార్టీ రొటీన్ గా జరిగేదనా లేక ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేశారా, వారందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే విషయాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే 100% రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో రెగ్యులర్ గా ఈ మద్యంతో పాటు మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి పార్టీలు రెగ్యులర్ గా జరుగుతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకల ఫామ్ హౌస్ లో కూడా ఇదే జరిగింది. సో ఇప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఇదే జరుగుతోంది. సో ఇట్లా ప్రతిసారి కూడా గతంలో తాండూరులోనే మాదక ద్రవ్యాలు తీసుకున్నారని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అది నిరూపితం అయిపోయింది. సో రోహిత్ రెడ్డికి రిమాండ్ పోవడం జరిగింది. ఇంకా చాలా విషయాలు కూడా లోతుగా చాలా విషయాలు కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం చేస్తారో పోలీసులు ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, ఆయన ఎక్కువగా దుబాయ్లోనే ఫామ్ హౌస్ కేసులో పట్టుబడ్డ యువ రాజకీయ నేతకు పలు దేశాల్లో వ్యాపారాలట. ఆఫ్రికాలో గనులు ప్రధాన వ్యాపారం. దుబాయ్లో సినీ నిర్మాత మృతి సమయంలోనూ మారుమోగిన పేరు అంటూ చూస్తాం. ఎవరిది ఇది? పైలట్ రోహిత్ రెడ్డి. సో ఇక్కడ చూడండి, పైలట్ రోహిత్ రెడ్డికి దుబాయ్లో వ్యాపారాలట, అదేవిధంగా ఆఫ్రికాలో గనులున్నాయట. ఆఫ్రికాకు వెళ్తున్నారంటే అది కొంత మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశమే అయి ఉండాలి. సో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి మైనాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు దుబాయ్కి లింకులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో పట్టుబడ్డ ఓ యువ రాజకీయ నాయకుడు ఎక్కువగా దుబాయ్లోనే గడుపుతారని సమాచారం. దుబాయ్తో పాటు పలు దేశాల్లో ఆయనకు వ్యాపారాలు ఉన్నట్లు తెలిసింది. భారత్ నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములను విదేశాలకు తరలిస్తారని, వాటితో అనేక దేశాల్లో వ్యాపారాలు చేస్తారని సమాచారం. ఆ నేతకు ఆఫ్రికా దేశంలో గనుల వ్యాపారం ప్రధానమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే ఈ మధ్య కాలంలో ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఏ కంట్రీ తెలియదు కానీ మొత్తానికి ఆఫ్రికాలో గోల్డ్ మైన్ చేస్తారు అని చెప్పేసి రెగ్యులర్ గా ఆఫ్రికాలో ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో తర్వాత దుబాయ్ ఎక్కువగా ఈ మధ్య కాలం దాదాపు ఈ 2.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ తిరిగిన సందర్భాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్న సందర్భాలు కూడా లేవు. కేవలం ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ చేస్తున్నా, దుబాయ్లో వ్యాపారం చేస్తున్నా చెప్పేసి ఒక ప్రయత్నం, అంటే అందరికి కూడా అట్లా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో దాని ప్రకారం చూస్తే మరి ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఆఫ్రికాలో డ్రగ్స్ కామన్గా దొరుకుతాయి, మరి ఆ డ్రగ్స్ కోసం ఏమైనా చేస్తున్నాడా? ఈ కోణంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి. చేస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. సో దుబాయ్తో పాటు పలు దేశాల్లో ఆయనకు వ్యాపారాలు ఉన్నట్లు తెలిసింది. భారత్ నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములను విదేశాలకు తరలిస్తారని, వాటితో అనేక దేశాల్లో వ్యాపారాలు చేస్తారని సమాచారం. ఆ నేతకు చూడండి, ఆ నేతకు ఆఫ్రికా దేశాల్లో గనుల వ్యాపారం ప్రధానమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక వ్యాపార కార్యకలాపాల కంటే వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఎక్కువగా దుబాయ్లో గడపడానికి ఇష్టపడతారని తెలుస్తుంది. పార్టీలు జల్సాలు చేసుకోవడం అంటే ఎక్కువ అని సమాచారం. భారత్లోని పలువురు ప్రముఖులు ఆ నేతతో విదేశాల వ్యాపార అవకాశాల గురించి సంప్రదింపులు జరుపుతుంటారని, వారిని రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఓ నాయకుడు సమన్వయం చేస్తున్నాడని తెలుస్తుంది. గతంలో
కేదార్ అనేటువంటి సినీ నిర్మాత దుబాయ్లో మరణించిన సమయంలోనూ ఈ నాయకుడి పేరు వినిపించింది. సినీ నిర్మాత మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాకుండా అతని కుటుంబ సభ్యులు దుబాయ్లోనే అంత్యక్రియలు జరపడానికి కూడా ఈ బృందం చేసిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే ఇండియాకు వస్తే పోస్ట్ మార్టం చేయాలి, ఆ పోస్ట్ మార్టంలో చాలా విషయాలు బయటపడతాయి కాబట్టి ఆయన యొక్క డెడ్ బాడీని అక్కడే ఖననం చేసిన విషయం గమనిస్తా ఉన్నాం. సో మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి నమూనాలు సేకరించిన డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఈ బృందంతో సంబంధం ఉన్న వారికి ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతోనే దుబాయ్లోనే అంత్యక్రియలు కానిచేసినట్టు సమాచారం. ఆ నిర్మాత మృతి చెంది ఏడాది పూర్తయిన బినామీ ఆస్తుల పంపకాలు పూర్తి కాలేదని తెలుస్తోంది. మరణించిన నిర్మాత భార్య అమెరికా పౌరాలు కావడంతో దుబాయ్ సహా ఎక్కడైనా తన భర్త పేరిట ఉన్న ఆస్తులు దక్కించుకోవడంలో అమెరికా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక ఏపీకి చెందిన మరో రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఆఫ్రికాలో విజయవంతంగా గన్ల వ్యాపారం చేస్తూ దుబాయ్ని కేంద్రంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే 100% ఇది కేదార్ సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన విషయంపైనే ఆ మీటింగ్ జరిగింది. కానీ అది మాదక ద్రవ్యాలు, వాళ్ళు రివాల్వర్ దొరకడంతో ఇది కొంత బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, పైలట్ పై బీఆర్ఎస్ వేట సామాజిక మధ్యలో విస్తృత ప్రచారం. మరి ఎందుకు నేరుగా డైరెక్ట్గా దొరికింది కదా, యూరిన్ టెస్ట్లోనే ఎవరికి పైలట్ రోహిత్ పాజిటివ్ వచ్చింది కదా, రిపోర్ట్ ఉంది కదా, రక్త పరీక్షలు కూడా వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఎందుకు పైలట్ రోహిత్ రెడ్డి పైన వేటు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకడు వేస్తుంది? వేయాలి కదా, వేయలేకపోతుంది. చూడండి ఎంత ఘోరంగా ఉందో. 1.5 మందిపై ఈగల్ ఏఐ నిఘాట. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై డ్రగ్స్ లో నెల క్రితమే ఈగల్ కు సమాచారం 4 సార్లు మాటు వేసి వెనక్కి తగ్గి పక్కా సమాచారంతోనే తాజాగా ఈగల్ కన్సర్న్ లో మరికొందరు అంటూ చూస్తా ఉన్నాం. సో అందరికి కూడా తెలుసు, అంటే ఎప్పటి నుంచో 1-2 నెలల నుంచి కూడా కొంత రోహిత్ రెడ్డి పైన అనుమానాలు బలమైనాయి. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ ఇదే ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఇద్దరు కలిసి మద్యం సేవించారా, డ్రగ్స్ సేవించారో కానీ అప్పటి నుంచి కూడా పోలీసుల నిఘా ఇటు రోహిత్ రెడ్డి పైన ఉంది, అటు కౌశిక్ రెడ్డి పైన కూడా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక పరిస్థితి మిత్రులారా. నెక్స్ట్